ఎండిపోయిన తులసి మొక్కను ఏం చేయాలి? దాన్ని తొలగించేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు. తులసి మొక్క లేని ఇల్లు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో తులసి ఉందంటే లక్ష్మీదేవి ఉన్నట్లే అని భావిస్తారు. అందుకే ఇంట్లో తులసిని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పూజలు అందిస్తారు. తులసి మొక్కలోని ఔషధ గుణాలతో పాటు పాజిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి తీసుకొచ్చేలా చేస్తుంది. తులసి మొక్క ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తులసి మొక్క ఎండిపోతుంది. అటువంటి సమయంలో తులసి మొక్కను తొలగించేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. లేదంటే మీరు అనుసరించే పద్ధతులు మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. తులసి మొక్క ఎండిపోయాక ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఎండిపోయిన తులసి ఇంట్లో ఉంచవద్దు. హిందూ మతం ప్రకారం ఇంట్లో తులసిని నాటడం చాలా శుభప్రదమనే విషయం అందరికీ తెలిసిందే. కానీ తులసి మొక్క ఎండిపోతే అది అశుభంగా పరిగణిస్తారు. ఇలాంటి మొక్క ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. వెంటనే తొలగించాలి. లేదంటే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఎండిపోయిన తులసి మొక్క స్థానంలో పచ్చగా ఉండే మరొక మొక్కను నాటాలి. తులసి మొక్క కాల్చకూడదు. సాధారణంగా ఎండిపోయిన మొక్కలు కొమ్మలు ఏవైనా ఉంటే మంట పెట్టి కాల్చేస్తారు. కానీ ఎండిన తులసి మొక్క విషయంలో అలాంటి తప్పు అసలు చేయకూడదు. అలాగే దాన్ని విసిరేయకూడదు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. అందుకే ఎండిన తులసి మొక్కను పారేసేందుకు బదులుగా భూమిలో పాతి పెట్టడం మంచిది. రాత్రిపూట ఆకులు కొయ్యకూడదు. ఇంట్లో తులసి నాటినట్లయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. తులసి మొక్క ఆకులు అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలి. రాత్రిపూట పొరపాటును కూడా తులసి ఆకులు కొయ్యకూడదు. అలాగే ఆదివారం ఏకాదశి తిథిలో కూడా తులసి ఆకులు కొయ్యడం మంచిది కాదు. తులసి ఆకులు తొక్కకూడదు. తులసిని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే తులసి ఆకులు చేజారిపోయి నేల మీద పడినప్పుడు వాటిని తొక్కకూడదు. మీకు నేలపై తులసి ఆకులు కనిపిస్తే వాటిని వెంటనే మట్టిలో పాతి పెట్టాలి. వాటిని తొక్కడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవాల్సి వస్తుంది. తులసి కోట అపరిశుభ్రంగా ఉండకూడదు. తులసి పవిత్రమైనది. అందుకే తులసి మొక్కను భూమిలో కాకుండా కుండీలో ఏర్పాటు చేసుకుంటారు. తులసి ఎప్పుడు ఎత్తుగా ఉండే వాటిలోనే ఉండాలి. అలాగే మొక్క చుట్టూ ఎప్పుడూ శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతిరోజు పూజలు చేస్తూ దీపం వెలిగించాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీస్సులు మెండుగా మీ మీద ఉంటాయి. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇల్లు కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.